జాంబవతి అంది, నువ్వు నా తండ్రిని మణి అడిగితే నీకు ఓటమి సంభవిస్తుంది. ఎందుకని అంటే అడిగినది వెంటనే ఇచ్చేస్తే మాట గౌరవింపబడినట్టు, అడిగినది ఇవ్వకపోతే తిరస్కరించినప్పుడు ఓడిపోయినట్టు, మాట పోయినట్టు. నువ్వు అడిగితే మా తండ్రి ఇవ్వడు. నీకున్న మార్గం ఒకటే, రెండిటినీ గెలుచుకోవాలి అంటే నువ్వు మా నాన్నతో యుద్ధం చేసి యుద్ధంలో ఓడించి ఈ మణిని పొందు అంది. వెంటనైన పాంచజన్యాన్ని తీసి పూరించాడు. ఆ శంఖం యొక్క నాదం విని లోపల ఉన్నటువంటి జాంబవంతుడు పైకొచ్చాడు. జాంబవంతుడికి కృష్ణ పరమాత్మతో యుద్ధం చెయ్యవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, త్రేతాయుగంలో రామచంద్రమూర్తితో కలిసి తిరిగాడు జాంబవంతుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని పేరు రామచంద్రమూర్తికి. ఆయన విశేషమైనటువంటి అందం, రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఆయనని చూసి పురుషులు వలచి మోహించడం కాదు, స్త్రీలు కూడా వలచారు. ఎంత విచిత్రం అంటే, సంసారాలు విడిచిపెట్టి పరమేశ్వరుని యందు మనసు నిలబెట్టాలని కోరుకుని అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులు రామచంద్రమూర్తి అరణ్యవాసం చెయ్యడానికి వచ్చినప్పుడు ఆయనని చూసి మోహించి ఆయనని కౌగిలించుకోవాలని అడిగారు. అడిగితే రాముడు ఒక నవ్వు నవ్వి ఒక మాట అన్నాడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి నా శరీరాన్ని కౌగిలించుకునేటటువంటి అధికారం, నా శరీరమునందు అటువంటి కామమోహితురాలు కాగలిగినటువంటి అదృష్టం ఒక్క సీతమ్మదే. ఈ అవతారంలో నేను అలా ఆలింగన సౌఖ్యాన్ని ఎవరికీ ఇవ్వను. మీరు కోరుకున్న కోరిక తీర్చడానికి నేను వేరొక అవతారంలో కృష్ణ భగవానుడిగా వస్తాను. మీ అందరూ గోపకాంతలుగా వస్తారు. వచ్చినప్పుడు మీరు అనేక మంది భామలై నన్ను కౌగిలించుకుంటారు. ఆనాడు మీ యొక్క కోరిక తీరుతుంది అని వరం ఇచ్చాడు. నోరు తెరిచి అడగకపోయినా ఋషులకే ఈ కోరిక అంగీకరించలేదే రామచంద్రమూర్తి అని మనసులో ఖేదమున్నా, మెత్తటి పట్టుబట్టలాంటి రామచంద్రమూర్తి యొక్క కోమలమైన శరీరం చూసినప్పుడు భల్లూకమైన జాంబవంతుడికి ఒక కోరిక ఉండిపోయింది. ఒక్కసారి రామచంద్రమూర్తిని కౌగిలించుకోవాలని కోరిక. ఋషులనే అంగీకరించలేదు, నేను నోరు విప్పి అడిగితే అంగీకరిస్తాడా అన్న శంకతో అడగడం మానేశాడు. కానీ తనని అనువర్తించి సీతాన్వేషణలో, రావణ సంహారంలో తనకి అంత తోడ్పడినటువంటి జాంబవంతుని మనసులోని కోర్కెని గుర్తిరిగినటువంటి వాడై రామచంద్రమూర్తి మనసులో సంకల్పం చేశారు, ఉత్తరోత్తర కృష్ణావతారంలో నీ యొక్క కోరిక తీరుస్తాను అని. అందుకే కృష్ణుడు శంఖం పూరించగానే వచ్చి మీద పడినటువంటి జాంబవంతుడితో 21 రోజులు యుద్ధం చేశారు. అంటే 21 రోజులు యుద్ధం చేస్తే తప్ప జాంబవంతుడిని నిగ్రహించలేనంత బలహీనుడు కృష్ణ భగవానుడని కాదు, 21 రోజుల పాటు తన ఆలింగన సుఖాన్ని జాంబవంతుడికిచ్చారు. ఒకానొకప్పుడు కిరాతార్జునీయంలో అర్జునుడితో యుద్ధం చేసినటువంటి పరమశివుడు మల్ల యుద్ధంలో తన శరీరాన్ని అర్జునుడి శరీరానికి చేర్చి ఆయన యొక్క శరీరానికి విశేషమైన ప్రభావాన్నిచ్చి పాశుపతాస్త్రాన్ని సంధించగలిగినటువంటి దివ్యమైన తేజస్సుని పార్థుని యొక్క శరీరానికి కట్టబెట్టినట్టే 21 రోజులు జాంబవంతుడు ఎంత యుద్ధం చేస్తున్నాడో అంత శక్తినే తాను కూడా వాడుతూ కింద పడుతూ మీద పడుతూ కౌగిలించుకుంటూ ముష్టిఘాతాలతో తన శరీర స్పర్శని అనేక రకాలుగా జాంబవంతుడికి కల్పించారు. 21 రోజులు పరమాత్మ యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవించినటువంటి జాంబవంతుడు శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా నీరస పడిపోతే, ఆ నీరస పడిపోయిన తరువాత గమనించాడు, ఈయన సామాన్యుడు కాడు. త్రేతాయుగంలో ఒకనాడు నేను ఎవరి ఆలింగన సుఖాన్ని కోరుకున్నానో ఆ రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మగా వచ్చారని గ్రహించినటువంటి వాడై కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసి, అయ్యా నాది తప్పైపోయింది, ఈ స్యమంతకమణిని మీరు తీసుకోండి అని గోపాలమణి స్యమంతకమణిని పొందినటువంటి వాడై, జాంబవంతుడు దీనితో పాటుగా నా కుమార్తె అయిన జాంబవతి కన్యామణిని కూడా నీకు సమర్పిస్తున్నానని జాంబవతిని కూడా కృష్ణుడికి సమర్పించాడు. స్యమంతకమణిని జాంబవతిని కూడా తీసుకుని బయలుదేరినటువంటి కృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చాడు. వచ్చి స్యమంతకమణిని తీసుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. ఏమయ్యా, నేను నీ తమ్ముణ్ణి చంపలేదు, ఇదిగో స్యమంతకమణి, దీన్ని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకోమన్నాడు. ఆ స్యమంతకమణిని తీసుకున్నటువంటి సత్రాజిత్తు చాలా సంతోషించిన వాడై, నేను లేనిపోని నింద నీ మీద వేశాను కృష్ణ, నా దోషాన్ని మన్నించమని
ఆ స్యమంతకమణితో పాటుగా ఒక్కతే కుమార్తె అయినటువంటి ఆ సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామాదేవిని కృష్ణ పరమాత్మకి సమర్పించాడు. జాంబవంతుడికి కుమారుడున్నాడు, కానీ సత్రాజిత్తుకి కొడుకు లేడు, ఒక్క కూతురే. ఆమె సత్యభామ భూదేవి యొక్క అంశ. లక్ష్మీదేవి యొక్క అంశ సాక్షాత్తుగా రుక్మిణీదేవి. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణుచూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతనగారు భాగవతంలో. ఆదిలక్ష్మీ స్వరూపిణి అయినటువంటిది రుక్మిణి, భూదేవీ స్వరూపిణి అయినది సత్యభామ. అందుకని సత్యభామని ఆ స్యమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చాడు మహానుభావుడైనటువంటి సత్రాజిత్తు. ఆ కన్యారత్నాన్ని తీసుకున్నటువంటి కృష్ణుడు అన్నాడు, ఈ స్యమంతకమణి వలనే ఇన్ని అపవాదులు వచ్చాయి. ఇప్పుడు నీ దగ్గరున్నా నా దగ్గరున్నా ఒకటే, ఎందుకంటే నీకు కొడుకులు లేరు, నేనే అల్లుడు, నీ దగ్గరున్నది నాకే వస్తుంది, కాబట్టి ఈ మణి నీ దగ్గరే కొంతకాలం ఉంచుకొని వదిలిపెట్టేశాడు. కథ ఇక్కడితో పూర్తయిపోతే వినాయకుడు ఇచ్చినటువంటి శాపానికి అర్థం లేదు. మరి భాద్రపద శుక్ల చవితి నాడు వేటాడినప్పుడు అరణ్యంలో చంద్రుణ్ణి కృష్ణుడు చూశాడు. ఆ చీకట్లో ప్రసేనుడి కోసం వెతకడంలో ఆకాశంలో చంద్రబింబాన్ని చూశాడు. ఆ చూసిన కారణం చేత ఇన్ని నిందలు వచ్చాయి. ఇప్పుడు ఆ నిందలన్నీ ఇక్కడితో సమసిపోతే కథ ఇంకొకలా ఉండుండేది. కానీ అలా సమసిపోలేదు. సమసిపోవాలంటే వినాయక వ్రతం చెయ్యాలి. ఎక్కడ చేశాడు కృష్ణుడు? ఇప్పటి వరకు చేయలేదు. చేయకుండా ఎలా పోతాయి నిందలు? కథ ఇక్కడితో ఆగిపోతే శమంతకోపాఖ్యానం ఇంకోలా ఉండేది. కృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తుకిచ్చి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకే హస్తినాపురం నుంచి ఒక వార్త వచ్చింది. పాండవులు 5గురిని లక్క ఇంట్లో పెట్టి ధృతరాష్ట్రుని యొక్క తనయులైనటువంటి కౌరవులే తగలబెట్టేసినా అది ప్రమాదవశాత్తు తగలబడిపోయిందని, అందులో పాండవులు కుంతీ సహితులై మరణించారని లోకంలో ఒక వార్త వచ్చింది. అన్నీ తెలిసున్నా తెలియని వాళ్ళ కృష్ణ పరమాత్మ హస్తినాపురానికి వెళ్ళి తమ్ముని యొక్క బిడ్డలు, తమ్ముని భార్య అయిన కుంతి మరణించినటువంటి కారణం చేత ఏడుస్తున్నట్లుగా నటిస్తున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చడానికి బయలుదేరి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ ఊళ్ళో లేడు, హస్తినాపురానికి వెళ్ళాడు అని తెలుసుకోగానే 3 సమావేశమయ్యారు. ఒకడు మహాభక్తుడైనటువంటి అక్రూరుడు, 2వ వాడు కృతవర్మ, 3వ వాడు శతధన్వుడు. అక్రూరుడు మహాభక్తుడు. ఈ 3 సమావేశమై వాళ్ళు ఒక పథకాన్ని రచించారు. ఎందుకు రచించవలసి వచ్చింది అంటే, వీళ్ళు 3 ఒకానొకప్పుడు సత్రాజిత్తుని విడివిడిగా వెళ్ళి అడిగారు, నీ కుమార్తె అయినటువంటి సత్యభామని నాకు ఇచ్చి పెళ్లి చేయమని. ఎవరికీ పిల్లనిస్తానని పూర్తిగా మాట ఇవ్వకుండా 3కి నీకు పిల్లనిస్తాను కానీ నాకు కొంచెం ఆలోచించుకునే సమయం ఇమ్మని వాయిదా వేస్తూ వచ్చాడు సత్రాజిత్తు. అక్రూరుడికి అదే మాట చెప్పాడు, కృతవర్మకి అదే మాట చెప్పాడు, శతధన్వుడికి అదే మాట చెప్పాడు. కృష్ణుడు అడగలేదు, మాట ఇవ్వలేదు. కానీ అకస్మాత్తుగా శమంతకమణిని తెచ్చి కృష్ణుడు ఇచ్చాడన్న ప్రేమ చేత మణి మీద వ్యామోహంతో కృష్ణుడి మీద వేసిన అపనింద బాపుకోవాలనేటటువంటి అనురక్తితో ఉత్తర క్షణంలో సత్యభామని ఇచ్చేశాడు. మాకిస్తానన్న సత్యభామని మాకివ్వలేదని కడుపులో క్రోధం పెట్టుకున్నటువంటి 3 ఒక పథకం రచించి శతధన్వుణ్ణి పిలిచి, శతధన్వుడికి అప్పటికే కృష్ణుడి మీద బాగా మాత్సర్యం ఉంది. ఇదే సమయం కృష్ణుడు ఊళ్ళో లేడు కనుక సత్రాజిత్తుని సంహరించి శమంతకమణిని పట్టుకుపోమన్నారు. బంగారం పెట్టే శమంతకమణి మీద వ్యామోహంతో కృష్ణుడి మీద పరిపూర్ణమైన భక్తి లేకపోయినా లోకంలో తన మీద వచ్చినటువంటి అపవాదు బాపుకోవడానికి సత్యభామనిచ్చినటువంటి మలినమైన మనస్సున్నటువంటి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి వ్యతిరేక ప్రభావాన్ని ఇచ్చిన కారణం చేత శతధన్వుని చేతిలో సత్రాజిత్తు మరణించాడు. ఆ మణిని తీసుకున్నటువంటి శతధన్వుడు బాహ్యమునందు ఆంతరమునందు కూడా అశౌచాన్ని పొందాడు. 1 సత్రాజిత్తుని చంపడం, 2 మణిని అపహరించడం. ఇప్పుడు వ్యతిరేక ఫలితం శతధన్వుడి మీదకు వచ్చింది. ఇప్పుడు ఆ మణిని పట్టుకున్న శతధన్వుడు భయపడి తన మామగారు చనిపోయారన్న వార్త తెలిసిన కృష్ణుడు హస్తినాపురం నుంచి రథం ఎక్కి వచ్చాడు. ఎవరు చంపాడో వాడిని వేటాడి చంపేస్తానన్నాడు. తన వార్త తెలిసి తనని చంపేస్తాడని భయపడి మహాభక్తుడు కనుక అక్రూరుణ్ణైతే అనుమానించాడని అక్రూరుడి దగ్గరికి వచ్చి శమంతకమణి విడిచిపెట్టేసి కృష్ణుడు వచ్చే లోపల పొలిమేర విడిచిపెట్టి పారిపోదామని రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు.
బలరామ సహితుడైనటువంటి కృష్ణుడు అంతఃపురంలోకి ప్రవేశిస్తూ శతధన్వుడు పారిపోతున్నాడన్న వార్త విని మళ్ళీ అదే రథంలో శతధన్వుణ్ణి వెంట తరిమాడు. కృష్ణుడు వెనకాతల వస్తూ ఉంటే పరిగెత్తి 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 అలిసిపోయినటువంటి రథం, ఆ గుర్రం పడిపోతే శతధన్వుడు కిందకి దూకి కాలినడకన పరిగెడుతున్నాడు. కాలినడకన పరిగెడుతున్న వాణ్ణి రథంలో అనుసరించకూడదని రథంలో బలరాముణ్ణి కూర్చోపెట్టి కృష్ణుడు క్రిందకి దూకి ఆ శతధన్వుడిని అనుసరించి వెళ్ళి శతధన్వుడితో యుద్ధం చేసి ద్వంద్వ యుద్ధంలో శతధన్వుడిని చంపాడు. చంపి ఆయన ఒళ్ళంతా వెతికితే ఎక్కడా శమంతకమణి కనపడలేదు. తిరిగి వచ్చి బలరాముడికి చెప్పాడు, అన్నయ్య నాకెక్కడా శమంతకమణి కనపడలేదు, కానీ శతధన్వుడిని చంపేశానన్నాడు. వెంటనే బలరాముడు అనుమానంగా కృష్ణుడి వంక చూసి, ప్రజలందరూ చెప్తే ఏమో అనుకున్నాను, నీ అంత దొంగ లోకంలో లేడు, చిన్నప్పటి నుంచి నీకు దొంగతనాలు అలవాటు, ఆ మణిని తెస్తే ఇప్పుడు నాకు ఇవ్వవలసి ఉంటుందని అతని దగ్గర మణి లేదని అబద్ధం ఆడుతున్నావు, ఎక్కడో దాచావు ఆ మణిని, నీ దగ్గరే ఉందని బలరాముడు కూడా కృష్ణుడి మీద అనుమానపడి నింద వేసి ఇక నీతో నేను కలిసి ఉండలేనని కృష్ణుణ్ణి విడిచిపెట్టి ద్వారకానగరానికి కూడా తిరిగి రాకుండా విదేహ నగరానికి వెళ్ళిపోయాడు. తిరిగి అంతఃపురానికి చాలా విచారవదనంతో కృష్ణుడు ఒక్కడే వచ్చాడు. ఏమైందని అడిగారు. జరిగిన వృత్తాంతమంతా చెప్పి తన దోషం ఏమీ లేదని చెప్పాడు. ఈలోగా పరమభక్తుడైనటువంటి అక్రూరుడికి, అరే నేను పరమేశ్వరుణ్ణి నమ్ముకుని ఉండవలసిన వాణ్ణి పిల్లనివ్వలేదన్న క్రోధంతో సత్రాజిత్తు సంహారానికి కారణమయ్యానని బాధపడి మళ్ళీ భక్తిని పొందినవాడై తీర్థయాత్ర కొరకని బయలుదేరి వెళ్ళిపోయాడు శమంతకమణిని పట్టుకుని. వెళ్ళిపోయినవాడు కాశీపట్టణం వెళ్ళేసరికి ఆవేదన అంతా ఉపశాంతి పొంది మళ్ళీ పూర్వంలాగే పరమభక్తిని పొంది ఆ మణి రోజూ పెట్టేటటువంటి 8 బారువుల బంగారంతో అనేక దేవాలయాలు కట్టి సత్రవులు కట్టి అన్నదానం చేస్తున్నాడు. బాహ్యాంతర శౌచములతో ఉన్నాడు కనుక అక్రూరుడి పట్ల వ్యతిరేక ఫలితాన్ని శమంతకమణి ఇవ్వడం మానేసింది. రోజు బంగారం పెడుతోంది, అక్రూరుడు పుణ్యకర్మలు చేస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు అంతఃపురంలో ఉన్నాడు. సత్యభామాదేవి అనుకుంది, మా నాన్న సత్రాజిత్తు మణినిచ్చాడు, కానీ మా నాన్న సత్రాజిత్తు దగ్గర ఉన్నటువంటి మణిని మొదట ఇవ్వడానికి అంగీకరించలేదు. తనంత తానుగా అడగకపోయినా ఇచ్చినవాడు జాంబవంతుడు. నిజానికి మా నాన్న దగ్గర ఉన్న మణిని క్షాత్రంతో గెలుచుకున్నవాడు జాంబవంతుడు. ఎందుచేత అంటే మా తండ్రికి తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి వధించి సింహం తీసుకెడుతుంటే జాంబవంతుడు పట్టుకెళ్ళాడు. అందుకని అది జాంబవంతుడిది అయిపోయింది మణి. జాంబవంతుడు పరమ ప్రేమతో కృష్ణుడికి ఇచ్చాడు, మా నాన్నలా ఇవ్వనని అనలేదు, ముందే ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు అది జాంబవతి తీసుకొచ్చినట్టు అయింది. కానీ ఆయన కృష్ణుడు చాలా చమత్కారంగా ఏదో మా నాన్నని సంతోషపెట్టి నన్ను పొందడం కోసమని మణినిచ్చాడు. మా నాన్న అమాయకంగా మణిని నన్ను కృష్ణుడికి ఇచ్చాడు, కానీ అంతకన్నా ముందు ఇచ్చింది మా నాన్నగారు కదా అని జాంబవతి అంటుందేమోనని తాను హస్తినాపురానికి వెళ్ళినట్టుగా వెళ్ళి సత్రాజిత్తుని సంహరింపజేసి ఆ మణిని జాంబవతికే ఇచ్చేసి ఉంటాడు. జాంబవతి దగ్గరే ఉందని సత్యభామ నింద చేసింది. జాంబవతి అనుకుంది, అసలు ఆ మణిని ఇచ్చేవాడు మా నాన్న, ఆ మణిని మొదట సత్రాజిత్తుది కనుక సత్యభామాదేవికి కోపం ఎక్కువ కనుక ఆవిడ్ని ప్రీతి పొందేటట్టుగా చెయ్యడానికి సత్రాజిత్తు చనిపోయాడని చెప్పి ఆ మణి ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి కృష్ణుడే పట్టుకెళ్ళి సత్యభామకి మణి ఇచ్చేశాడు. ఏదో పుచ్చుకోనట్టుగా నటించాడంటే మా నాన్న ఇచ్చిన మణి పోయినట్టు సత్రాజిత్ ఇచ్చినటువంటి మణి నీదే అని సత్యభామకి ఇచ్చేశాడనమాట. ఎందుకంటే ఆయనకి కూతురు నువ్వు కనుక నీకే దక్కాల ఆస్తి అని. ఇటు జాంబవతి కృష్ణుణ్ణి ఈసడించింది, ఇటు రుక్మిణీదేవి ఈసడించింది, బలరాముడు వెళ్ళిపోయాడు. ప్రజలకి అనుమానాలు వచ్చాయి, కృష్ణుణ్ణి ఎవ్వరూ నమ్మడం మానేశారు. అంటే అపనిందలు పుంఖానుపుంఖలంగా పెరిగిపోయాయి. ఇన్ని పెరిగిపోతే ఏమీ తెలియని వాడిలా కృష్ణ పరమాత్మ తలపట్టు కూర్చున్నారు. ఇంత అయోమయావస్థలో అసలు ఈ అపనిందల నుంచి బయటికి ఎలా రావడం అర్థం కాలేదు. అప్పుడు నారద మహర్షి వచ్చారు. మహానుభావ, ఒక రోజుకి నిందలు పెరిగిపోతున్నాయి, నేను ఎంత ప్రయత్నం చేసినా ఆగట్లేదు, ఎందువల్ల వచ్చింది ఈ దోషం అని అడిగారు. అడిగితే ఒకానొకనాడు నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళిన రోజునాడు తిథి భాద్రపద శుక్ల చవితి, ఆ రోజున వినాయకుడు శపించాడు ఆ చంద్రుణ్ణి, నిన్ను ఎవరైనా చూస్తే నీకు నీలాపనిందలు వస్తాయని శపించాడు. ఆనాటి నుంచి లోకులెవ్వరూ చంద్రుణ్ణి చూడడం మానేశారు.
చంద్రుడు కూడా సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలోకి చంద్రుడు వెళ్ళిపోతే ఓషధులేవి ప్రకాశించడం మానేశాయి. ఎందుకంటే చంద్రుడు అమృతకిరణుడు. ఆ చంద్రకిరణాలు పడితే తప్ప ఓషధులు ఉండవు. ఓషధులు లేకపోతే వైద్యం జరగదు. అందుకని లోకంలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మగారిని ప్రార్థించారు. బ్రహ్మగారు అన్నాడు, వినాయకుడిచ్చిన శాపం చంద్రుడికి ఇప్పుడు శాపానుగ్రహం నేను కాదు ఇవ్వగలిగిన వాణ్ణి, మళ్ళీ వినాయకుడే ఇవ్వాలి. ఆ చంద్రుణ్ణి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వినాయకుడు ఆవిర్భవించిన రోజున చంద్రలోకానికి వస్తే ఎవరు వికృతంగా నవ్వాడో ఆ చంద్రుడే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక పూజ చేసి ఒక ఏనుగు తలకాయతో ఉంటాడు కాబట్టి ఆయనకి పరమ ప్రీతికరమైనటువంటిది దోసపండు. దోసపండు నైవేద్యం పెట్టి తీరాలి వినాయక చవితి నాడు. కాబట్టి దోసపండు నైవేద్యం పెట్టి ఉండ్రాళ్ళు కుడుములు నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే పిల్లవాడిగా ఉంటాడు కనుక నైవేద్యం ఇష్టం. శివుడికి అభిషేకం ఇష్టం, విష్ణువుకి అలంకారం ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్వభావం. విఘ్నేశ్వరుడి విషయంలో నైవేద్యం ప్రీతి. అందుకే 21 రకాలైన పదార్థాలు నివేదన చేయమని. అందున దోసపండు నైవేద్యంలో తప్పకుండా ఉండాలి అని శాస్త్ర నిర్ణయం. కాబట్టి దోసపండుతో కలిపి నైవేద్యం పెడితే వినాయకుడు అనుగ్రహిస్తాడన్నారు. ఋషులు వెళ్ళి సముద్రపుటొడ్డున నిలబడి పైకొస్తే చంద్రుడు కనపడతాడని, పైకి రాకు లోపలే ఉండి మేము చెప్పిన మాటలు వినమని, వినాయక చవితి నాడు నువ్వు వ్రతం చేసి దోసపండు నైవేద్యం పెట్టి వినాయకుడు అనుగ్రహిస్తాడన్నారు. ఆ రోజున సముద్ర గర్భంలోనే కూర్చుని చంద్రుడు వినాయక చవితి వ్రతం చేస్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి వినాయకుడు తప్పు తెలుసుకున్నాడు చంద్రుడని, ఆయనకి శాపానుగ్రహం ఇస్తే నర్తించి సంతోషించవలసిన చంద్రుడికి బదులుగా వినాయకుడు నర్తన చేశాడు. అప్పుడు వచ్చింది నృత్యగణపతి స్వరూపం. తాను ఆనందంతో నృత్యం చేసి చంద్రరేఖని తీసుకుని తన తల మీద పెట్టుకున్నాడు. అప్పటి నుంచి లోకంలో పార్వతీదేవికి, పరమేశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి కూడా తలలో చంద్రవంక ఉంటుంది. అలా వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు శాపావకాశాన్ని కల్పించాడు. ఏ ఒక్క రోజున నేను చంద్రలోకానికి వచ్చినప్పుడు నన్ను చూసి నవ్వావో ఆ ఒక్క రోజు తప్ప మిగిలిన రోజులలో నిన్ను చూసినా ఏవీ నిందలు రావు. కాబట్టి మళ్ళీ నువ్వు యథాపూర్వం ప్రకాశించమన్నాడు. ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రమే ఆ చంద్రుణ్ణి చూడకూడదని వినాయక శాపం. దానికి కూడా చంద్రుడికి ఒక శాపావకాశం ఇచ్చాడు. భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరైనా చంద్రుణ్ణి ఆకాశంలో చూడడం జరిగితే ఆ కృష్ణపక్షం అంతా దాటిపోయే వరకు ఉండి అమావాస్య వెళ్ళిపోయిన తరువాత, భాద్రపద మాసం వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి మొట్టమొదటి పాడ్యమి తిథి నాటి రాత్రి చంద్రబింబాన్ని మళ్ళీ చూసి నమస్కారం చేసి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేస్తే శుక్లపక్ష చవితి నాడు చంద్రుణ్ణి చూసిన దోషం పోతుంది అని శాపావకాశం ఇచ్చాడు. కానీ దానికి నెల రోజులు ఆగవలసి ఉంటుంది. ఈలోగా నిందలు వస్తూ ఉంటాయని లోకంలో ఒక భయం ఉండేది. కాబట్టి నారదుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఈ ఉపాఖ్యానాన్ని చెప్పాడు. నువ్వు ప్రసేనుడితో వేటకెళ్ళిన రోజున ఆకాశంలో నువ్వు చూసినటువంటి చంద్రబింబం భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రరేఖ. అది చూస్తే నీలాపనిందలు వస్తాయి. నువ్వు మళ్ళీ అమావాస్య తర్వాత చంద్రరేఖ చూడలేదు కాబట్టి నీకు నిందలు పోలేదు. నీకు నిందలు ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇవి పోవాలంటే ఒకే ఒక్క శాపావకాశం ఉంది, ఒకే ఒక్క మార్గం ఉంది. వెంటనే విఘ్నేశ్వర వ్రతం ఆచరించమన్నారు. అప్పుడు పాలవెల్లి కట్టి విశేషంగా నివేదన చేసి 21 పత్రులతో పూజ చేసి కృష్ణ పరమాత్మ వినాయక వ్రత కల్పాన్ని అనుసరించారు. ఆ వినాయక వ్రతాన్ని ఆచరించిన కారణం చేత ప్రీతి పొందినటువంటి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, నారాయణ నారాయణి, మేనమామ కదూ మామా, ఇక నీకు కష్టాలుండవు, నిన్ను కష్టాల నుంచి ఉద్ధరిస్తున్నాను, ఇక నీకు నీలాపనిందలు లేవన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నాయనా నువ్విచ్చినటువంటి శాపకారణంగా ఇంతటి సమర్థుడనైనటువంటి నేనే ఒక్కరోజు వేటలో రాత్రి చంద్రబింబాన్ని చూస్తే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది. నెల రోజులైతే మాత్రం సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? అమావాస్య తరువాత చంద్రబింబాన్ని దర్శనం చేసే వరకు ఆగడం కష్టం కదా. అపనింద అన్నది మనసుని పీడించేస్తుంది. అందుకని నువ్వు ఇంకొక శాపావకాశాన్ని ఈ భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రబింబాన్ని చూసినా వెంటనే ఆ దోషం పోవడానికి కూడా ఏదైనా అవకాశం కల్పించమన్నారు. వినాయకుడు ప్రీతి చెంది, నీకు నాకు మధ్య జరిగినటువంటి ఈ కథ ఏది ఉన్నదో దాన్ని శమంతకమణి అన్న పేరుతో, శమంతకోపాఖ్యానం అన్న పేరుతో ఈ కథని యథార్థంగా మళ్ళీ చెప్పుకున్న వాళ్ళు ఎవరుంటారో,
చెప్పుకుని అక్షతలు వేసుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు చంద్రబింబాన్ని చూసినా దోషం రాదని మళ్ళీ వరం ఇచ్చాడు. తద్వారా కృష్ణ పరమాత్మ భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రబింబాన్ని చూసినటువంటి దోషం పోవడానికి కావలసినటువంటి మార్గాన్ని లోకులకు సుగమం చేసినటువంటి మహానుభావుడయ్యాడు. ఇన్ని మలుపులతో ఉన్నటువంటి ఈ కథాభాగాన్ని ఎక్కడా పొరపాటు లేకుండా చెప్పుకోవడం అంటే అది సాధ్యం అవుతుందా? ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిగ్గా చెప్పుకోలేకపోతే ఈ కథని ఇవాల్టి రోజున మనం చెప్పుకుంటున్న కథలో ఎన్ని దోషాలు ఉన్నాయో ఈ కథ వింటే అర్థమవుతోంది కదా. మరి ఎలా అని అడిగితే ఆ రోజున వినాయకుడు ఒక వరం ఇచ్చాడు. వినాయక వ్రతం చేసిన తరువాత ఇక కథ అంతా చదవక్కర్లేదు. ఏ శ్లోకాన్ని జాంబవతి చెప్పిందో ఆ ఒక్క శ్లోకాన్ని చదివి అక్షతలు వేసుకుంటే చాలు. దోసపండు ముక్క నోట్లో వేసుకుంటే చాలు. ఆ జాంబవతి ఆ రోజున ఊయల ఊపుతూ చెప్పింది, సింహప్రసేనం అవధీహి, సింహము ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమారక మారూదీహి, సుకుమారక పిల్లవాడితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడింది ఉయ్యాలలో ఉన్న పిల్లవాడితో. ఓ సుకుమారుడా, ఓ చిన్న పిల్లవాడా ఏడవకు. సుకుమారక ఎదురుగుండా ఉన్న కృష్ణ పరమాత్మ చెప్పింది, ఓ సుకుమారుడా ఈ మణి గురించి బాధపడకు, తవ ఏషాస్యమంతక, ఈ మణి నీదే అంది. ఆ శ్లోకం ఒక్కటి చెప్పుకుంటే, ఆ శ్లోకం ఒక్కటి చదువుకుని అక్షతలు వేసుకుంటే ఏ దోషం లేకుండా స్యమంతకోపాఖ్యానాన్నంతటినీ చెప్పుకున్న ఫలితాన్ని ఇచ్చేస్తానన్నాడు. అందుకే వినాయక చవితి నాడు ఏది చదివినా చదవకపోయినా ఈ ఒక్క శ్లోకాన్ని మాత్రం తప్పకుండా అందరూ చదువుకుని అక్షతలు వేసుకోవాలి. అప్పుడు రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసినటువంటి కథ చదువుకున్నటువంటి దోషాలు పోతాయి. యథార్థంగా విఘ్నేశ్వరుడిచ్చినటువంటి వరాన్ని మనం అన్వయం చేసుకుని వినాయకుని యొక్క కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతాం. అప్పుడు మనది తవ ఏషా స్యమంతక, స్యమంతకమణి మన ఒక్కరిదే కాదు, ఇప్పుడు ఆ స్యమంతకం మనదవుతుంది. ఎలా? వినాయకమణి, గోపాలమణి, కన్యామణి అయిన సత్యభామ, కన్యామణి అయిన జాంబవతి, మణి అయినటువంటి స్యమంతకమణి అన్నీ మనవైనప్పుడు అంతఃబాహ్య శౌచములు నిలబడతాయి. ఇహమునందు సమస్త సౌఖ్యములు కలుగుతాయి. పరమునందు పరమేశ్వరుడి చెంత నివసించగలిగినటువంటి అదృష్టం లభిస్తుంది. అనారోగ్యాలు ఉండవు, ఈతి బాధలుండవు. లోకా సమస్తా సుఖినో భవంతు, అంతా సంతోషంగా ఉంటారు. దానికోసమని ఈ ఒక్క శ్లోకాన్ని అన్వయం చెయ్యమని మనకి శాస్త్రం చెప్తోంది. సింహ ప్రసేనమవధీహి, సింహో జాంబవతా హతః, సుకుమారక మారోధీహి, తవ ఏషా స్యమంతకః, ఈ స్యమంతకము నీదే, సర్వసౌఖ్యములతో తులతూగెదవుగాక అన్న మంగళవాక్యంతో వినాయక చవితి వ్రతకల్పానికి సంబంధించిన కథని పూర్తి చేశారు. కాబట్టి ఈ కథని వినాయక వ్రతకల్పంలో చెప్పుకోవాలి అని శాస్త్రముల యొక్క వాక్కు. అందరం ఇలా వ్రతకల్పాన్ని నిర్వహించుకుని చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహంతో పరమశాంతితో జీవించగలిగినటువంటి అదృష్టానికి పాత్రులం అవుదాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.